భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత కొత్త శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. అశోచ్య నన్వశోచస్యం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. అశోచ్య అన్వశోచస్యం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. అశోచ్య నన్వశోచస్యం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః. అశోచ్య అన్వశోచస్యం అంటే ఇక్కడ అశోచ్య అంటే ఎవరిని గురించి ఏడవకూడదో వాణ్ణి గురించి ఏడుస్తున్నావు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ప్రజ్ఞావాదాంచ భాషసే అంటే అన్నీ నీకే తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. ప్రజ్ఞావాదాంచ భాషసే అంటే భాషసే అంటే మాట్లాడడం, ప్రజ్ఞావాదాంచ అంటే అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. గతాసు నగతాసుంచ, గతాసు అంటే మరణించిన వారు, అగతాసుంచ అంటే మరణించబోయేవారు అంటే బతుకున్నవారు, నాను శోచంతి పండితాః అంటే పండితులైన వారు దుఃఖించరు. అన్నీ తెలిసిన వారు పండితులైన వారు అంటే జ్ఞానము కలిగిన వారు దుఃఖించరు. కాబట్టి ఎవరిని గురించి ఏడవకూడదో వారిని గురించి నువ్వు ఏడుస్తున్నావు. కాబట్టి అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. చనిపోయిన మరణించిన వారిని గురించి, ఇక మరణించపోయే వారిని గురించి పండితులైన వారు దుఃఖపడరు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ శ్లోకంలో తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏది జరుగనిది ఎంత ప్రయత్నం ఎవరు ఎంత అడ్డుపెట్టినా కూడా అది జరగనే జరగదు. అదేవిధంగా జరగాలని ఉంటే అది ఖచ్చితంగా ఎవరెంత ప్రయత్నించినా అది జరగకుండా ఆపలేరు, జరుగుతుంది. కాబట్టి జరగాలని ఉంటే జరుగుతుంది, జరగకూడదు అనుకుంటే జరగదు. కాబట్టి మౌనంగా ఉండడమే ఉత్తమము. అది వారి వారి కర్మలను బట్టి ఆ విధంగా జరుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం కోసం ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగిందనమాట. రేపు కొత్త శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏఎంసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు.